మన దగ్గర ఏమైనా డబ్బులుంటే అవి గోల్డ్‌లో అయినా, సిల్వర్‌లో అయినా ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీనెస్ వేరుంటది కదా! ఆ హ్యాపీనెస్ పక్కన పెడితే, మన దగ్గర ఉన్న డబ్బులతో, మన అనుకునే మనీతో, మన వాళ్ళకి అంటే మన సొంత మనుషులకి ఏదైనా ఒక చిన్న వస్తువు కొనిచ్చినా సరే హ్యాపీనెస్ డిఫరెంట్‌గా ఉంటది కదా! ఫీలింగ్ అనేది. సో, ఇందులో నేనైతే మా హస్బెండ్‌కి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. సర్ప్రైజ్ కాదు, గిఫ్ట్ ఇచ్చాను. అదేంటో మీరు గెస్ చేసి చెప్పేయండి. అంటే ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా వీడియో నేను పెడతాను. ఒకవేళ ఎవరైనా గెస్ చేసినట్టయితే వీడియోలో కామెంట్ చేయండి. అలాగే వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మరి పార్ట్ 2 కూడా చూసేయాలి కదా! సో, అలా మా పాపకి ఫస్ట్ పాపకైతే పట్టీలు తీసుకుందామనైతే ఇక్కడికి బయటికి తీసుకొచ్చాము అతని దగ్గరికి. ఎందుకంటే ఆ పట్టీలు టైట్ అయిపోయాయి. లోపల పట్టీలు చూసింది హ్యాపీనెస్‌కి ఆగలేకపోతుంది. ఈ పట్టీలు తీసేస్తున్నారని హ్యాపీనెస్ ఒక పక్క. బయట లోపలైతే ఆ పట్టీలు కొత్తవి తీసుకుంటున్నామని హ్యాపీనెస్ ఇంకొక పక్క. సో, అలా తనకైతే పట్టీలు తీసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను పట్టీలు చూసుకుంటున్నాను. నాకేం కావాలా అని. ఎందుకంటే నా దగ్గర పట్టీలున్నాయి. కాకపోతే అవి ఎక్స్‌చేంజ్ పెట్టి తీసుకున్నాను. ఇవైతే చూడండి నేనివి తీసుకున్నాను. మా హస్బెండ్‌కైతే చూపిస్తున్నాను ఏవి తీసుకోవాలి అని. ఎందుకంటే తనకేమైనా చూపిస్తాను. తను ఓకే అంటే నేను తీసుకుంటాను. అంటే ఓకే అంటే కాదు నా డెసిషనే. కాకపోతే తనకు కూడా చూపించాలి కదా! అని చూపిస్తున్నాననమాట. ఇంకా అలా నాదయిపోయిన తర్వాత మా పాపకు కూడా పట్టీలు చూసేసాము. ఇక్కడ చూడండి ఎలా ఆడుకుంటుందో. పట్టీలు కొనేటప్పుడు నీకు ఒక జత సరిపోద్ది కదమ్మా! అంటే లేదు నాకు పట్టీలు 2 జతలు గాజులు కూడా కావాలనింది. సో, అలా అయితే అవి కూడా తీసుకున్నామనమాట. వీడియో అయితే చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఓకేనా? థ్యాంక్ యూ.